ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈపీఎఫ్ ఫెలోషిప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ నడిపిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ ఎల్డర్స్ అందరికి కూడా నాకు వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి బ్యూలా కూడా నా వందనాలండి. వందనాలు, నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని యొక్క వాక్య ఇప్పుడు ఇంతవరకు మంచి సాక్ష్యాన్ని బ్రదరు ఇమ్మాన్యుల్ గారు మంచి సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు. అందును బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు మరి సిస్టర్ని ముడతారు, సంపూర్ణమైన స్వస్థాయిని ఇస్తారు. ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు. సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించాలని నేను కూడా మరి ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనం చదువుబడిన లేఖన భాగంలోంచి దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సాయంకాల సమయంలో ఈపీఎఫ్ ప్రేయర్ ఫెలోషిప్ ఎల్ఐసి వారి ద్వారా తండ్రి మేమందరం కలిసి సాయంకాల సమయంలో అల్పుడైన నేను 10 నిమిషాలు మీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా, పాటల్లో, ప్రార్థనలో, సాక్ష్యంలో మీరుండి నడిపించినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. సాక్ష్యం ఇచ్చిన ప్రార్థన బిడ్డను స్వస్థపరుస్తుందని మీరు సెలవిచ్చారు. డాడీ వినిపించట్లేదు. లెఫ్ట్ అయ్యారు, జాయిన్ అవుతున్నట్టున్నారు. లోపల ఎవరినైనా పాడమనండి. ప్రైజ్ ది లార్డ్ సార్. కొంచెం వర్షం వల్ల నెట్వర్క్ ఇష్యూ ఉందంట. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడుకొని దేవుని కనపరిచినాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. తమ్ముడు నీది హాట్స్పాట్ పెట్టు డాడీకి ఒకవేళ ఇబ్బందిగా ఉంటే. Praise the Lord. బ్యూలా సిస్టర్, బ్రదర్ అది ఒక్కోసారి వీడియో కనుక ఆన్ చేస్తే కష్టం అవుతుంది డేటా. ఒకసారి లేదంటే ఆడియో ఆన్ చేసి డాడీని చెప్పండి. సరే అండి.
ప్రైజ్ ద లార్డ్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. డాడీ అమ్మా ప్రైజ్ ది ఓకే, లార్డ్. వీడియో పోనీ దేవుని సపోర్ట్. ఓకే, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా మరి ఒకసారి ఎల్పిఎఫ్ ప్రేయర్ ఫెలోషిప్ వారందరికీ ఈపీఎఫ్ ఫెలోషిప్ వారందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని వాక్యం మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదివితే ఇక్కడ ఒక చక్కటి మాట మరి మనకు కనబడుతా ఉంది. దేవుని వాక్యంలో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చింది. ప్రభు తనకిష్టమైన వారిని పిలువగా, యేసు ప్రభు వారు అందరినీ పిలవలేదండి. లోకంలో గనులు, గొప్పవారు, విద్యావంతులు, ఎంతో తెలివైన వారు ఉంటుండగా వారెవరిని ప్రభు పిలవలేదు. కానీ పిల్లరా ఆయనకి ఇష్టమైన వారిని పిలిచాడు నీ వ్రాయబడి ఉంది. నిజంగా ఎంత మంచి మాట అండి. నిజంగా ఈ లోకంలో మనం మరి అనేక మందికి మన ఇష్టం లేకపోవచ్చు, మనమంటే ఇష్టపడిన వారు అనేకులు ఉండొచ్చు. కానీ పిల్లరా లేఖన భాగంలో సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయినటువంటి మరి దేవునికి మనం ఎన్నిక లేని వారు అయినప్పటికీ ఆయనకి మనం ఇష్టమైన వారిగా ఉన్నాం. ఈ మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నేను ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడ్డను. ఆయనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. నిజంగా ఈ రోజు మన ప్రభు దగ్గరికి వచ్చామంటే ఆయన మనల్ని పిలిచాడండి. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనం ప్రత్యేకించాడు. కాబట్టి మనం ఆయనకి ఇష్టమైన వారం కనుకనే మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు. ఆయన ఎంతో గొప్ప త్యాగము, సాహసాన్ని మన కొరకు చేశాడు. ఆయన యొక్క గొప్ప రక్షణ మనకిచ్చాడు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన కుటుంబ సభ్యులుగా మనం చేశాడు. నిజంగా ఆయనకి ఇష్టమైనటువంటి మనము ఆయనతో కూడా మరి యుగ యుగాలు మరి ఉండడానికి దేవుడు మరి మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచినటువంటి పిలుపు ఎంత గొప్పది. మరి లోకంలో ఎంతో మంది ఉంటుండగా మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడు? మనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? స్పెషాలిటీ ఏంటి? పిల్లరా లోకంలో అనేకులకు మనలో ఉన్నటువంటి ప్రత్యేకత, మనలో ఉన్న స్పెషాలిటీ అనేక మందికి తెలియకపోవచ్చు. కానీ మనం సామాన్యమైన వారం కాదండి. మరి నిజంగా మనము చాలా అమూల్యమైనటువంటి వ్యక్తులు. దేవుని వాక్యంలో రాయబడింది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? నిజంగా ఈ లోకంలో మనతో మరి పోలిన వారు, మనకు సమానమైన వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు మనం రక్షించబడ్డామంటే మనతో సమానమైన వారు. అలాగే మన జీవితంలో మనతో కూడా సమానమైన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. దేవుడు మరి నిజంగా ఇంత అసాధ్యమైన వారు దేవుడు మనల్ని చేశాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. నిజంగా మన కొరకు తన అమూల్యమైనటువంటి వెల చెల్లించాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదని రాయబడింది. మన కొరకు దేవుడు విలువ పెట్టాడు. ఎంత విలువ అంటే అమూల్యమైన వెల అమూల్యమైన వెల చెల్లించి ఆయన మనల్ని కొన్నాడు.
పిల్లారా, ఏదైనా వస్తువు మనం కొంటే మరి మరి విలువలేనిది ఉపయోగం లేని దాన్ని మనం మాత్రం పాస్టర్ గారు వీడియో తీసేసి ఆడియోలో మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్ సార్. ఓకే, చిన్న పాట పాడుకుందాం, ఎప్పుడు జాయిన్ అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ప్రైజ్ ది లార్డ్. డాడీ, మీరు కెమెరా ఆఫ్ చేసేయండి, అక్కడ సిగ్నల్ సరి లేనట్టుంది. ఆ, చెప్తారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పిల్లారా, మరి ఏజెన్సీ ఏరియా కనుక మాకు సిగ్నల్ సరిగా ఉండదు, కొంచెం డిస్టర్బ్ కలుగుతుంది. ఆ, కాబట్టి పిల్లల దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మనం పిలిచిన విధానం ఎంత గొప్పది. దేవుడు మనం పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అంతేకాదు, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పిల్లల పరలోక సంబంధమైన పిలుపులో పాలుపంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని దేవుడి వాక్యలో మనం చూస్తాం. మన పిలుపు పరలోక సంబంధమైన ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని రాయబడు. నిజంగా మన పిలుపే ఒక ప్రత్యేకమైనది. మనల్ని దేవుడు పిలిచాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టమైన వారు. ఆయనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చారంటూ తర్వాత ఆ వచనంలో ఏమంటున్నాడంటే, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు, ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎందుకు మనల్ని రక్షించాడు అంటే ఏదో ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి, మరి ప్రభు బిడ్డలుగా ఉండడానికి మాత్రమే కాదు. దేవుడు ఎందుకు పిలిచాడు ఇక్కడ రాస్తాడండి. కింద 14 వచనాలు మనం చూస్తే, వారు తనతో కూడా ఉండుటకు. మరి నిజంగా పిలువబడినటువంటి బిడ్డలు ఆయనతో కూడా ఉండడానికి, మనం ఆయనతో కూడా ఉండడానికి ప్రభు పిలిచాడు. ఈ లోకంలో జీవించినంత కాలము మనం ఆయనతో ఉండడానికి, అంతేకాదు ఈ లోకం తర్వాత కూడా ఆయనతో యుగ యుగాలు మనం జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మరి నిజంగా ఒక సర్వశక్తిమంతుడైన దేవునితో కూడా మనం ఉండడం అంటే మరి ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయనతో కూడా మనం ఉండాలి. నిజంగా దేవునితో ఉంటున్నామా? పిలువబడినటువంటి మనము ఎలాగున్నాం? మనం ప్రభువుతోనే ఉంటున్నామా? మనం ప్రభువులు కలిగిన వారిగానే ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఆయనతో కూడా ఉండడానికి దేవుడు పిలిచాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే మరి ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన
ప్రభు నమ్మదగిన వాడు అని రాయబడింది. దేవుడికి స్తోత్రం. ప్రభు ఆయనతో మనం సహవాసం చేయాలి. మీరు వెళ్ళి 6 నెలలు కలిపితే 6 ఈడవుతారు అంటారు. మనము ఆయనతో కూడా ఉంటే ఆయన పరిస్థితి మారిపోదు. మనము రోజు దేవుడు మనం పిలిచాడు, మనము ఎంతగా చేయగలుగుతాము అంతగా మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి మనవారు ఏం చేస్తున్నారంటే ఆయనతో ఉండట్లేదు, ఆయనతో సహవాసం చేయడానికి ఖాళీ లేదు. ఇలా ప్రభు బిడ్డలమైన మనము ఆయనతో మనం సహవాసం చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు. ఇలా మరి మొదటి శతాబ్ద కాలంలో ఆ క్రైస్తవ సంఘం ఆనాడు నమ్ముకున్నటువంటి ప్రభు బిడ్డలు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగక ప్రార్థన చేయడం యందు వారు ఎడతెగక ఉన్నారని వాక్యంలో రాయబడింది. ఎడతెగక ప్రభుతో సహవాసం చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మరి మనము మరి జయ జీవితాన్ని జీవించాలంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం కృంగిపోకుండా ఉండాలంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ప్రభుతో మనం ఎక్కువ సహవాసం చేయాలి. ఎక్కువ సమయాన్ని ప్రభుతో గడపాలి. మనము ఆయనతో ఉండడం కాదండి, ఇంకా దేవుని యొక్క వారు తనతో కూడా ఉండినట్లును దెయ్యములను వెళ్ళగొట్టుటకు అని రాయబడింది. దెయ్యాలు వెళ్ళగొట్టడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనతో యుగాలు ఉండడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాదండి, దెయ్యములను వెళ్ళగొట్టడానికి దేవుడు ఈ లోకంలో దేవుని పక్షంగా మనం నిలబడి ఈ లోకంలో ఉన్నటువంటి దెయ్యాలను మనం వెళ్ళగొట్టాలి, రోగులను స్వస్థపరచాలి, అద్భుతాలు మనం చేయడానికి దేవుడు మనం పిలిచాడండి, మనల్ని ఏర్పరచుకున్నాడు. పిల్లరా, ఈరోజు మరి దెయ్యములు మరి వెళ్ళగొట్టగలిగిన అనుభవంలోనికి మనం ఉన్నామా? పిలువబడ్డాము, పడ్డాము, ప్రత్యేకించబడ్డాము, ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం. కానీ మరి దెయ్యములు వెళ్ళగొట్టే అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే ఆయనతో ఎక్కువ సహవాసాన్ని చేయాలి. ఆయనతో ఎక్కువగా మనం మరి గడిపినటువంటి వారంగా, ఆయన సన్నిధిలో ఎక్కువ సమయాన్ని హెచ్చించిన వారంగా మనం ఉన్నప్పుడే ఇది సాధ్యమండి. మరి లేకపోతే ఇది సాధ్యం కాదు. పిల్లరా, దెయ్యములు మనం చూసి వెళ్ళిపోవాలంటే మరి మనం ఏం చేయాలంటే ప్రార్థనా జీవితాన్ని మనం ఎరిగిన వారంగా ఉండాలి. నిజంగా ఈ ఏజెన్సీ ఏరియాలో ఒకసారి కొన్ని హౌస్ విజిట్ చేయడానికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు మరి ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి మరి బయటకు వచ్చినప్పుడు ఇంటికి వచ్చేద్దాం అనుకుంటుంటే ఒక సహోదరి కనబడి ఇంకో ప్రైజ్ లాడ్ అయ్యారు అంది. ప్రైజ్ లాడ్ అమ్మా అన్నాను. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పాడు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాడు. చెప్తే అప్పుడు నేను అయ్యో మరి దేవుని ఆత్మ నన్ను వెళ్ళొద్దని చెప్పినప్పటికీ ఏంటి మరి ఆమెను చూసింది, మరి వెళ్ళకపోతే ఏమనుకుంటుందో, పాస్టర్ గారు మా ఇంటికి రాలేదని బాధపడతారేమని చెప్పి వారి ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళాను, మనసులో బాధపడ్డా, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వెళ్ళొద్దని చెప్పినా నేను వెళ్ళాను. వెళ్ళి మరి అమ్మ బాగున్నారా, మీరంతా క్షేమంగా ఉన్నారా, చిన్న ప్రార్థన చేస్తానని భయపడుతూనే చిన్న ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే అక్కడ దూరంలో పప్పు రుబ్బుతున్న ఒక ఆమె మరి నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినప్పుడు నాకు చెయ్యి ఇలా టచ్ అయినట్టు అనిపించింది. నా షర్ట్కి పొట్ట దగ్గర చెయ్యి ఇలా టచ్ అయినట్టు అయింది. అయితే ఏంటి ఇలా అయింది అని చెప్పి నేను కళ్ళు తెరిచి ప్రార్థనలను చూసినప్పుడు అక్కడ పప్పు రుబ్బుతున్నటువంటి ఒక ఆమె రైవని వచ్చి సరిగ్గా చేయి చాచి చెయ్యి ఇసిరింది, కళ్ళు ఎర్రజేసింది. అప్పుడు ఆమెను చూస్తే ఆమెలో పెద్ద దెయ్యం ఉంది. అయ్య బాబోయ్, ఏంటి ప్రభువా, మరి నువ్వు వెళ్ళొద్దని నువ్వు నాకు ప్రేరేపణించినప్పటికీ నేను ఇక్కడికి వచ్చానయ్యా, అయ్యా సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేశాను. బైబిల్ గ్రంథంలో ఎన్ని వాక్యాలైతే దెయ్యాలు
డాడీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా డిస్టర్బ్ గా ఓకే ఉందండి. ఓకే మరి ఈ చెప్పండి. రీతిగా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మీరు దేన్ని బంధిస్తే పరలోకంలో బంధించబడి అన్నావు నాయన, ఈమెలో ఉన్న దెయ్యాన్ని బంధించండి అని ప్రార్థన చేస్తున్నాను. కానీ బైబిల్ కూడా తల మీద పెట్టి ప్రార్థన చేశాను, దెయ్యం పోలేదు. అది తల మీద పెట్టి ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి అని చెప్పినప్పుడు మరి కొద్దిసేపటికి ఆ దెయ్యం మరి ఆమె పడిపోయింది. పడిపోతే ఆమెతో మరి వారి కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె అమ్మ కాసేపుడికి లేచినప్పుడు మొక్క మీద నీళ్ళు కొట్టండి లేస్తుందామే అని చెప్పి మరి రేపు మందిరానికి తీసుకురండి అని చెప్పాను. చెప్పినప్పుడు మరి ఎప్పుడైతే చెప్పానో నేను వచ్చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఆ దెయ్యం ఆమెను వదలలేదు, ఆమెను విడిచిపెట్టలేదు, ఆ దెయ్యం వదిలిపోలేదని చెప్తున్నాడు. అప్పుడు నేను అంటున్నాను, ప్రభా నువ్వు వెళ్ళగొట్టకపోతే నేను ఎలాగ వెళ్ళగొట్టగలనయ్యా, నేను మానవ మాత్రుడు, నా వల్ల ఏమవుతుంది ప్రభా అని చెప్పి మరి నేను కూడా ఆయనకు సమాధానం చెప్తున్నాను. ఇలా వచ్చాను. కానీ నా జీవితంలో ఈ ఏజెన్సీ ఏరియాలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి మరి ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురవుతాయో ప్రభువా నాయన, నువ్వు నన్ను బలపరచాలని మరి మందిరంలోకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నాయన, ఇలాంటి దెయ్యాలు వెళ్ళగొట్టడానికి నీ శక్తి నాకు కావాలయ్యా, నీ బలం నాకు కావాలయ్యా అని ప్రార్థన కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాను. ఇలా ప్రార్థన చేస్తుండగా ఇలా ఒక్కసారి ప్రత్యేకమైనటువంటి ఒక అభిషేకం నా మీదకి వచ్చినట్టు అనిపించినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, నువ్వు ఇప్పుడు గద్దించు అన్నాడు. ఎప్పుడైతే గద్దించమని చెప్పాడో యేసు నామములో ఆ బిడ్డను విడిచి పారిపోమని ఆజ్ఞాపించానండి. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇప్పుడు వెళ్ళిపోయిందని చెప్పి. ఆమె అయితే అక్కడే ఉంది. ఇక్కడి నుంచి నిజంగా మరి గద్దించినప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోయింది. తర్వాత రోజు తీసుకొచ్చినప్పుడు మరి ఇలా మా అమ్మగారు లేచి నిలబడి ఇలా నడుస్తుండగా పడిపోయారండి. పడిపోయిన తర్వాత లేచి మరి చూసినప్పుడు నాకు బాగా ఉందా, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉందంటే ఆ టైం ఎప్పుడంటే నేను ఎప్పుడైతే ఇక్కడ గద్దించమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడో మరి ఆ సమయం చెప్పారు. నిజంగా ఇలారా మన జీవితంలో దేవునితో ఎక్కువ సమయాన్ని మనం మరి గడపలేకపోతే, దేవునితో మనము ఎక్కువగా ప్రార్థనలో ఉండకపోతే, ప్రార్థన అనుభవాన్ని శక్తిని మనము లేకపోతే మనం ఏమీ చేయలేం. దేవుని యొక్క వాక్య భాగంలో ఒకసారి యేసుప్రభు వారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మరి ఆయన శిష్యుల్ని ఏర్పరచుకుని మరి అనేక గ్రామాలు పట్టణాలు తిరుగుతూ అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పుడు మరి ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని యేసుప్రభు దగ్గరగా లేరు, శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారందరూ ప్రార్థన చేశారు. మార్క్స్ వార్తలో మనం చూస్తాం. మార్క్స్ వార్తలో మనం చూస్తే దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మార్క్స్ వార్తలో మనం 9వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడి ఉంది. మరి వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేశారు. వాళ్ళంతా ప్రార్థన చేసినప్పటికీ ఆ దెయ్యం వారిని వదిలిపోలేదు. వాళ్ళే అంటున్నారు, అయ్యా మరి ఎందుకు మేము ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అంటున్నారు. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం ఎందుకంటే వాళ్ళంతా ప్రార్థన చేసి యేసునామములో వెళ్ళిపోమని చెప్పినా అది వెళ్ళిపోలేదు. అధ్యాయం అంతా చదివితే మనకి అందులో రాయబడుతుంది. కానీ ఇక్కడ లేఖన భాగంలో మనం చూసినప్పుడు మరి యేసుప్రభు వారు వచ్చి, అయ్యా యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చి అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ వారి వలన అవ్వలేదు, నీ వల్లనే అవుతే మరి చూడండి నా బిడ్డను స్వస్థపరచండి అని చెప్పి మరి అతడు చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అప్పుడు యేసుప్రభు వారు మరి అపవిత్రాత్మ మనుషుని విడిచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆ యొక్క దెయ్యం వెళ్ళిపోయింది. వారు ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతున్నారు శిష్యులు, అయ్యా దెయ్యం మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? యేసుప్రభుతో తింటున్నారు, యేసుప్రభుతో తిరుగుతున్నారు, యేసుప్రభు శిష్యులు అంటున్నారు, మేము దేవుని చేత ఏర్పరచబడిన వారం, మేము ప్రత్యేకించబడిన వారం అంటున్నారు, కానీ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. పిల్లరా మరి అక్కడ యేసుప్రభు చెప్పారు, ఇది ప్రార్థన వల్లే. కానీ అక్కడ ఫుట్ నోట్ లో ఇచ్చాడు, ఏమంటున్నాడంటే అది ఉపవాస ప్రార్థన వల్లే కానీ దేని వల్ల ఇలాంటిది
వదిలిపోవుట అసాధ్యం. అసాధ్యమని దేవుని వాక్యంలో మరి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థన లేదు. మరి వారు యేసుప్రభు శిష్యులే, ఆయనతో కూడా తిరుగుతున్నారు, ఆయన శిష్యులని చెప్పుకుంటున్నారు. మరి ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నారు. ఆయన ఎక్కడ పండుకుంటే అక్కడ పండుకుంటున్నారు. కానీ వీళ్ళ వారి జీవితంలో ప్రార్థన అనుభవం లేదు, ఉపవాస ప్రార్థన అనుభవం లేదు. కాబట్టి ఆ దెయ్యాన్ని వారు వెళ్ళగొట్టలేకపోయారు. రోజు దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పటికీ దేవుని శక్తికి లేని వారుగా ఉంటున్నాం. పైకి భక్తి గల వారు వెళ్ళ ఉన్నాం, కానీ నిజమైన దేవుని శక్తి మన జీవితంలో లేదు. ఏజెన్సీ పరిచర్యలో చాలా మంది మాంత్రికులు ఉంటారండి. ఇక్కడ పరిచయం చేయడం అంటే చాలా కష్టతరమైన విషయం. ఎంత కష్టతరమైన విషయం అంటే, ఒకరోజు మరి ఇక్కడ తుంగమడుగులో ఒక ఊరు ఉందండి. ఆ ఊరికి నేను వెళ్ళినప్పుడు మరి అక్కడ రాత్రి ఉండవలసి వచ్చినప్పుడు, ఆ రాత్రి వేళ మరి నాకు కల్లో మరి ఒక త్రిశూలం తీసుకుని కాళిక శక్తి వచ్చింది. నువ్వు ఎందుకు వచ్చావు ఈ ఊరు నుంచి నువ్వు వెళ్ళిపోవాలా, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇది నాది స్థలం అంటుంది. నువ్వెవరు నన్ను వెళ్ళిపోమన్నావు, నువ్వే వెళ్ళిపో అని చెప్పి నేను చెప్పాను. చెప్తే నా మీద త్రిశూలం విసిరింది. ఆ యొక్క నిద్రలోనే కళ్ళలోని మీ ఇద్దరం పోట్లాడుతున్నాం. ఆమె దగ్గర నుంచి ఆ త్రిశూలాన్ని తీసుకుని సరిగ్గా పొట్ల పొడిచేద్దామని మరి ఇలా పొడుస్తుంటే పట్టుకుని నన్ను తోసేస్తుంది. తోస్తుంటే నేను అంటున్నాను, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి అని చెప్పి నేను కూడా ఎలా పొట్ల పొడిచేద్దాం ఆ యొక్క త్రిశూలం పట్టుకుని అని చెప్పి నేను ఆ త్రిశూలాన్ని పట్టుకుని ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి అని చెప్తూ గట్టిగా మరి తోస్తున్నప్పుడు ఒక్కసారి ఆ త్రిశూలాన్ని గట్టిగా లాక్కుని అదే పారిపోవడం మారుతుంది. పిల్లరా, మరి ఏజెన్సీ ఏరియాలో పరిచయం చేయడం అంటే చాలా కష్టం. ఇక్కడ చాలా మంది మాంత్రికులు మరి విగ్రహారాధికులు ఉంటారు. మా సంఘానికి ఒక విశ్వాసం వస్తుంది. ఆ సహోదరి మరి మరి యవనస్తురాలైన బిడ్డ అయితే వారి ఫాదర్ ఉన్నారండి. ఆ ఫాదర్ని చూసి ఊళ్ళో వాళ్ళందరూ భయపడిపోతారు. ఎందుకంటే అతడు మహా చెడిపోడు, మహా మాంత్రికుడు అని చెప్పి ఆ ఊళ్ళో వాళ్ళే భయపడిపోతారు. అయితే ఒకరోజు మూడు వారాల నుంచి ఆమె మందిరానికి రావట్లేదు. 3 వారాల నుంచి మందిరానికి రాకపోతే నేను ఏం చేశానంటే మరి వారి ఇంటికి వెళ్ళాను. వారి ఇంటికి వెళ్తున్నాను, దగ్గరికి అవుతున్నాను, అంతే వాళ్ళ నాన్నగారు ఇంట్లోంచి బయటకు వచ్చి నన్ను చూసి పరుగు ప్రారంభించాడు. ఏంటి పారిపోతున్నావు, ఏంటయ్యా పారిపోతున్నావు అంటే అప్పుడు మరి ఆ పాప అన్నది, మరి మిమ్మల్ని చూసి పరిగెత్తిపోతున్నాడు మా నాన్నగారు అన్న. ఏంటంటే ఊరందరూ అతను చూసి భయపడిపోతారు, అతను నన్ను చూసి భయపడిపోయాడు. ఎందుకంటే మరి ఎలాంటి మాంత్రిక శక్తి అయినా ఏమి చేయలేదు మనల్ని. మనం భక్తిగా ఉన్నంతసేపు మనం యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా మరి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ మన ప్రార్థనా సమయాన్ని కలిగిన వారంగా ఉన్నప్పుడు ఎలాంటి దెయ్యం కూడా మనల్ని ఏం చేయలేదు. ఈ మాంత్రికులు ఏం చేయలేరు. మరి చాలాసార్లు కొంతమంది తీసుకెళ్ళినప్పుడు ఆ ఏజెన్సీలో మరి శరీరం అంతా దురదలు వచ్చేలాగా, గోక్కునేలాగా మరి ఎంతో బాధ పెట్టేటట్లు వారు చేస్తారు. అలాంటి భయంకరమైన ఏరియాలో పరిచయం చేస్తున్నామంటే మరి నిజంగా ఏంటంటే మరి రాత్రులు ఒంటరిగా వెళ్ళడం భయం. ఎవరైనా వెళ్తే మరి పట్టుకుని రక్తం తాగేస్తారు. వీళ్ళు నరమాంస భక్షకులు లాంటి వాళ్ళు వీళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. అలాంటి భయంకరమైన ఏరియాలో పరిచయం చేయడానికి కావలసినటువంటి మరి శక్తి మరి ప్రభు మనకి ఇవ్వాలంటే ప్రార్థన చేయాలండి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. యేసుప్రభు శిష్యులు ఆ దెయ్యాలు వెలగొట్టలేకపోయారు. కానీ మరి యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళు 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు వారు భూలోకాన్ని తలకిందులు చేశారు. పరిశుద్ధాత్మ నింపుదల పొందిన తర్వాత వారు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, చనిపోయిన వారిని మరి బ్రతికించారు. దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే మరి ఆ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే పేతురు యొక్క నీడ పడితే రోగులు స్వస్థపరచబడ్డారని వాక్యంలో చూస్తాం. ఆయన నీడైనా పడితే చాలు, రోజు ప్రార్థన చేసినా పోతలేదండి. భక్తిలో ఎంత కల్తీ వచ్చిందో చూడండి. పాల్లో నీళ్లు కలిపినట్టు, కరాచీలో పంచదార కలిపినట్టు. ఈరోజు పైకి భక్తి బాగానే ఉంది, కానీ కల్తీ కార్యాలు జరగట్లేదు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన శక్తిని మనకి ఇచ్చాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం కలదు, నా అధికారాన్ని మీకు ఇచ్చాను అన్నారు. మీరు దేన్ని బంధిస్తే అది బంధించబడుతుంది,
మీరు దేన్ని విప్పితే అది విప్పబడుతుంది అని ప్రభు చెప్పారు. కానీ మరి మీ పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చానండి. శత్రు బలం మీద అధికారం కలిగిన వారు మనం. ఏమండి, ఒక ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గం మీద అధికారం ఉంటుంది. ఏమండి, ఒక కలెక్టర్ గారికి ఆ జిల్లా మీద అధికారం ఉంటుంది. ఒక సీఎం గారికి ఆ రాష్ట్రం మీద అధికారం ఉంటుంది. ఒక పిఎంకి దేశం మీద అధికారం ఉంటుంది. మనకైతే సర్వాధికారం ఈ లోకంలోనే కాదండి, పరలోకంలో కూడా సర్వాధికారం ఇవ్వబడింది. మనం సామాన్యమైన వారం కాదు, మనం ఎక్స్ట్రా ఆర్డినరీ. మన పిలుపు ఒక ప్రత్యేకమైనది. మనం ఏర్పరచబడిన వారం, మనం ప్రత్యేకించబడిన వారం. దేవుని వాక్యంలో రాయబడింది ప్రకటన గ్రంథంలో మరి 17వ అధ్యాయం 14 వాక్యంలో, యేసుతో కూడా ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు అయినందున ఆ 10 మంది రాజులను ఆయన జయించాడు అన్నాడు. కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి చెప్పడానికి. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. ఈరోజు నమ్మకత్వం మనలో ఉందా? ప్రభు మోసేను గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. దేవుని గొప్ప ఇంట్లో మనం ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? నమ్మకమైన వారిగా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నిజంగా నమ్మకమైన వారిగా ఉంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు సంఖ్యాకాండంలో మరి ఆ యొక్క 12వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో మరి దేవుడు అంటాడు, ఇదిగో మరి మీలో ఎవరైనా ప్రవక్త ఉన్న ఎడల నేను కలలో మాట్లాడతాను, దర్శనం ద్వారా మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోసేటి వాడు కాడు, అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను అంటున్నాడు దేవుడు. ముఖాముఖిగా మాట్లాడతాడండి దేవుడు. దేవుడితో మాట్లాడిన అనుభవం మనకుందా? ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదండి. మాట్లాడే దేవుడు మన దేవుడు. అబ్రాహాంతో మాట్లాడాడండి, ఇస్సాకుతో మాట్లాడాడండి, యాకోబుతో మాట్లాడాడండి, మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ దినంలో అంతమందో అయితే అనేక రీతిలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. కళ్ళు మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాతావరణం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇలాగా మరి దేవుడు అనేక రీతిలుగా మాట్లాడడానికి మోసేతో మాత్రం ముఖాముఖిగా మాట్లాడడానికి కారణం ఏంటి? పక్షపాత దేవుడు. కొందరు కళ్ళు మాట్లాడతాడట, కొందరికి దర్శనం ద్వారా మాట్లాడతాడట. ఈయనతో ముఖాముఖి, ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను అలా ముఖాముఖిగా మాట్లాడతానని ప్రభు చెప్తున్నాడు. కారణం ఏంటంటే కారణం పిల్లరా, దేవునికి ఆయనకున్న సన్నిహిత సంబంధం. దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత విధేయతగా ఉన్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, దాన్ని బట్టి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడాలంటే మనకున్నటువంటి పరిశుద్ధతను బట్టి, మనకున్నటువంటి విధేయతను బట్టి, మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, మన యొక్క సమర్పణ బట్టి, మన యొక్క త్యాగాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని స్వరం వింటున్నావా? అనేక మంది భక్తులతో మాట్లాడిన దేవుడు ఈరోజు మాట్లాడే దేవునితో ఉన్న మనము ఆయనతో మాట్లాడలేకపోతున్నాం. ఎంత విచారం! కాబట్టి మన జీవితంలో దేవునితో మాట్లాడే ఉన్నతమైన అనుభవంలోనికి మనం రావాలంటే మన జీవితాలు సంపూర్ణంగా దేవునికి డెడికేట్ చేయాలి. సంపూర్ణంగా ఆయన వాక్యానికి లోబడాలి. పాపం లేనటువంటి భక్తి మనం చేయాలి. లోపం లేనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. సంపూర్ణంగా ఆయన వాక్యానికి మనం లోబడాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు. పేతురు మరి నిజంగా సంపూర్ణంగా ఒకసారి మరి శిష్యుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఎరగనని ముమ్మారు బొంకినవాడు. అనేక విషయాల్లో మరి తప్పిపోయినటువంటి వాడు, మరలా యేసు ప్రభు చనిపోయి వెనక్కి వెళ్ళిపోయిన వాడు. సంపూర్ణంగా తన జీవితం సమర్పించుకున్న తర్వాత, సంపూర్ణంగా దేవుని వాక్యానికి లోబడిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అతడు నీడబడితే రోగులు స్వస్థపడ్డారు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం 19వ అధ్యాయం 17వ వచనంలో పౌలు చేత ప్రభువు విశేషమైన అద్భుతాలు చేయించాడు. ఇన్ని అద్భుతాలు చేశాడండి. పౌలు చేత, పేతురు చేత చేసిన దేవుడు మన చేత జరిగించడండి. ఎందుకు జరిగించడు? ఏజెన్సీ ఏరియాలో పరిచయం జరుగుతుందంటే ఆయన ఎన్నో అద్భుతాలు మా జీవితంలో జరిగించాడు. ఒకరోజు ఈ అడ్డదిగుల్లో నేను సాయంత్రం చేసి కూరగాయలు తీసుకొద్దామని మరి సైకిల్ మీద నేను వెళుతున్నప్పుడు అక్కడ ఏడుస్తున్నారు. రోడ్డు పక్కన కుటుంబీకులందరూ ఏడుస్తున్నారు. ఒక గడ్డిలో ఒక వ్యక్తిని పడేశారు. గడ్డిలో పడేసి
అందరూ చుట్టుముగి ఏడుస్తున్నారు. ఏంటి ఏడుస్తున్నారు ఇంత సడన్ గా అని చెప్పి నేను కూడా అక్కడికి వెళ్తే అతను చనిపోయాడు అన్నారు. చనిపోయాడని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఒక ఆయన చనిపోవడం లేదని పినిసుచ్చుకుని ఆ అరికాల మీద పొడుస్తున్నాడు, గుచ్చుతున్నాడు. ఇలాగ కాలు తీస్తాడేమో అని ఇలా గుచ్చుతుంటే కాలు అతను తీస్తున్నాడు. ఎంత గట్టిగా పొడిచినా సరే ఫినిష్ తోటి మరి అతను కాలు తీయడం స్పందన లేదు, స్పర్శ లేదు. అయితే చనిపోయాడని వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే అప్పుడు నేను అన్నాను, అమ్మా మరి ప్రభు గొప్పవాడు, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు గొప్పవాడు, ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు మరి ప్రార్థన చేయమన్నారు. చేయమంటే ప్రార్థన చేసి, ప్రభా బిడ్డను స్వస్థపరచు, మంచి ఆరోగ్యం దయచేయి, ఆయన నువ్వు మరణం నుంచి తప్పించగలిగిన వాడు, మరణం నుంచి లేపగలిగిన వాడు ప్రభా, నీకు అసాధ్యమైనది ఏది లేదు, స్వస్థపరచని ప్రార్థన చేసి ఏసునామని అడుగుచున్నామని చెప్పిన వెంటనే వాడు లేచి కూర్చున్నాడండి. దేవుడికి స్తోత్రం. చనిపోయిన వ్యక్తి బ్రతికాడు ఈ ఊర్లోనే. ఎంతో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. పిల్లరా, మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. టైం అయిపోయింది అనుకుంటున్నాను. చాలా విషయాలు చెప్పాలంటే ఎన్నో విషయాలు చెప్దాం, కానీ మరి ఇక్కడ మరి ఈ సమయంలో దేవుని వాక్యం భాగంలో మనం చూసినప్పుడు తనతో కూడా వారు ఉండుటకును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం గల వారి ఉండడానికి, సువార్త ప్రకటించడానికి. మూడవదిగా దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకంటే ఇప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టాలి, ఆయనతో కూడా మనం ఉండాలి. అంతేకాదండి, సువార్త ప్రకటించడానికి. రక్షించబడ్డామంటే ఎంతమందికి చెప్తున్నాం సువార్త? ఎంతమందిని ప్రభులో నడిపించాం? సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నాకు ఇష్టమైన వారుగా, ఆయనకి ఇష్టమైన వారిని పిలిచినప్పుడు ఎందుకు పిలిచాడంటే ఆయన సువార్త ప్రకటించాలి. లోకం నశించిపోతుంది, మన ఇరుగు పొరుగు వారు నశించిపోతున్నారు, మన బంధువులు నశించిపోతున్నారు. దేవుని బిడ్డలమైన మనం, రక్షించబడిన మనం మనందరికీ సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించడానికి ప్రభు మనల్ని పిలిచాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, మరి సమయం అయిపోయింది, నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని పిలిచింది, ఆయనకి ఇష్టమైన వారు మనల్ని పిలిచాడు. ఆయనతో కూడా యుగాలు ఉండడానికి మనల్ని పిలిచాడు. దెయ్యాలు వెళ్ళగొట్టడానికి మరి మనల్ని పిలిచాడు. మరి రోగులు స్వస్థపరచడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి ప్రభు పిలిచాడు. ఆయన పరిచర్యలో మరి ఆయన పిలుపుకు తగినట్లుగా మనం జీవించడానికి మన జీవితాలు సంపూర్ణంగా అప్పగించుకుందాం. ఆయన నామ మహిమ కొరకు మనందరం జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ డాడీ. పైకి